హాయ్ హలో నమస్తే నేను వెంకట్ సుమన్ టీవీ బైన్సా ప్రస్తుతం బైన్సా కాలనీలో ఉన్నటువంటి సంతోషిమాత అమ్మవారి మందిరంలో ఉన్నాం మనం ఇక్కడ ఈ సంతోషిమాత మందిరాన్ని దాదాపుగా 38 సంవత్సరాల క్రితము దీన్ని నిర్మించడం అనేది జరిగింది ఈ యొక్క సంతోషిమాతని నిర్మించడానికి గల కారణాలు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి సబ్ స్టేషన్ లో అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్ దాని నిర్మాణ నిమిత్తం తవ్వకాల్లో అమ్మవారి యొక్క చిన్న విగ్రహం అనేది బయటపడింది అది 1986 సంవత్సరం అంటే దాదాపుగా ఇప్పటికి 36 సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క గుడిని ప్రతి సంవత్సరానికి ఒకసారి వార్షికోత్సవ ఉత్సవాలను అయితే చేస్తున్నారు కాలనీ వాసులందరికీ భోజనాలను పెట్టడం అనేది జరుగుతుంది అందులో ముందుగా ఈ యొక్క భోజనాలు పెట్టే సందర్భంలో 5 అమ్మాయిలు అంటే చిన్న పిల్లలను కన్యలు అంటారు వాళ్ళకి ముందుగా అమ్మవారి పూజ అయిన తర్వాత ఆ పిల్లలకు అమ్మవారి యొక్క ప్రసాదాన్ని ఇచ్చిన తర్వాత మిగతా కాలనీ వాసులందరికీ కూడా భోజనాలు పెట్టడం అనేది జరుగుతుంది ఒక్కసారి మనం ఇక్కడ ఉన్న అమ్మవారి యొక్క గుళ్ళోకి అయితే వెళ్ళి చూద్దాం అందరూ భక్తులు ఉన్నారు దీన్ని చూసొద్దాం రండి ఇది అమ్మవారి యొక్క ఇలవేల్పు వెలిసినటువంటి అమ్మవారి యొక్క గుడి ఇక్కడ ప్రతినిత్యము పూజలది చేస్తూ ఉంటారు 38 సంవత్సరాలు దాదాపుగా 38 సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క గుడిని ప్రారంభించి ఇక్కడ సంతోషిమాత అమ్మవారిని దర్శించుకుంటే మేము అనుకున్నటువంటి కోరికలు తీరుతున్నాయని చెప్పేసి భక్తులైతే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ అమ్మవారి ప్రత్యేకత ప్రతి ఏడాది ఇక్కడ పూజలు అయితే చేస్తూ ఉంటారు జనాలు ఇది వార్షికోత్సవం 38 సంవత్సరానికి ఒకసారి వార్షికోత్సవం అయితే జరుపుతూ ఉంటారు అన్నమాట సంతోషిమాత అమ్మవారి యొక్క విగ్రహము ఇక్కడ ప్రతినిత్యము పూజలు చేస్తూ ఉంటారు ఒకసారి పంతులు గారిని అడిగి తెలుసుకుందాము ఇక్కడ ప్రత్యేకత ఏంటిది ఇక్కడ పూజలు ఏ విధంగా అయితే చేస్తూ ఉంటారో ఒకసారి పంతులు గారిని అడిగి తెలుసుకుందాం आपला 16 शुक्रवार करते ते 16 शुक्रवार केलं तर त्यांची मनोकामना पुरी होते दरवारी दर्शनाला येऊन जेव्हा ते माताचं दर्शन घेऊन गोड फुटाण्याचा प्रसाद वाटाव 16 वार केलं तर 16 वार केलं तर त्यांचं काम बरोबर होऊन जाते जय माताजी ప్రస్తుతం అమ్మవారి గుడిని మెయింటైన్ చేస్తున్నటువంటి కమిటీ మెంబర్స్ మన వద్ద ఉన్నారు ఒక్కసారి ఈ యొక్క కమిటీ ఎప్పుడు ప్రారంభించారు ఈ గుడిని ఎప్పుడు ప్రారంభించారు నిత్యం ఇక్కడ పూజలు ఏ విధంగా చేస్తున్నారు దీనివల్ల ఇక్కడ అమ్మవారి ఇలవేల్పు వల్ల ప్రజలకి ఏ విధంగా మంచి జరుగుతుంది అని చెప్పేసి ఒక్కసారి నందు గారు ఉన్నారు వారిని అడిగి చెప్పుకుందాం అందరికీ 38వ వార్షికోత్సవం సందర్భంగా సంతోషిమాత యొక్క ధన్యవాదాలు దీనికి ఒక చిన్న చరిత్ర ఉంది సంతోషిమాతకు ఈ పౌరాజులో 30 సంవత్సరాల క్రితము వెలవడం జరిగింది ఒక పని చేసేటప్పుడు అప్పుడు మౌలి అని ఏడి గారు ఉన్నారు ఇక్కడ వాళ్ళు చూసి ఇక్కడ వేద పండితులు ఉన్నారు బబ్రు మహారాజ్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిండ్రు వాళ్ళు ఆలోచించారు మరి ఎట్లా చేద్దాం తర్వాత ఆలోచన ఒకటి వచ్చింది అంటే అన్ని మాతలు ఉన్నాయి బైసలో మరి సంతోషిమాత మన తాలూకాలో లేదని వాళ్ళు ఈ యొక్క సంతోషిమాతను అప్పటిదప్పుడే మాట్లాడి అప్పుడే గుజరాత్కు వెళ్ళి ఈ మాతకు తెచ్చి 1986 స్థాపన చేసిండు అప్పటి నుంచి ఇక్కడ నవరాత్రులు కానీ చాలా పెద్ద మొత్తంలో గొప్పగా జరుపుకుంటారు తర్వాత ప్రతి సంవత్సరము ఇది వార్షికోత్సవము పెద్ద మొత్తంలో మొత్తం బైసా పట్టణం కాగా ముదల్ తాలూకు మొత్తం భక్తులు ఇక్కడికి చేరుకొని ఆశీర్వాదం తీసుకుంటారు ఇక్కడ ఈ యొక్క అమ్మవారు 1986వ సంవత్సరంలో సబ్ స్టేషన్ వరకు నడుస్తుండగా అక్కడ తవ్వకాల్లో ఒక విగ్రహం అయితే బయటపడింది అక్కడ ఉన్నటువంటి సబ్ స్టేషన్ ఏడీ గారు మౌలి అనే అతను ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో మరియు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు రాజారాం అనే వ్యక్తి వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఉన్న పూర్వ పండితులు ఎవరైతే ఉన్నారో బబ్రు మహారాజా గారని అతని వద్దకు వెళ్ళి ఇక్కడ మరి విగ్రహం అయితే బయట ఉంది దానివల్ల ఏం చేద్దామని చెప్పేసి అడిగితే వారు ఇక్కడ రోడ్డుకే ఉంది కాబట్టి బైన్సా నిర్మల్ వెళ్ళే మెయిన్ రోడ్డులో ఉంది కాబట్టి ఇక్కడనే మనము అమ్మవారికి ఒక గుడిని ఏర్పాటు చేద్దామని చెప్పేసి 1986వ సంవత్సరంలో చిన్న గుడిని అయితే సంతోషిమాత అమ్మవారికి గుడిని ఏర్పాటు చేయడం జరిగింది ఆ గుడి ఇప్పుడు
కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఇక్కడ పూజలు అయితే వార్షికోత్సవ పూజలు చేసి గ్రామంలో ఉన్నటువంటి కాలనీ వాసులందరికీ కాకుండా పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అన్నదాన వ్యవస్థ అయితే ఏర్పాటు చేయడం అనేది జరుగుతున్నది అని చెప్పేసి మెయింటైన్ చేసే వాళ్ళు ఈ యొక్క ఆలయ నిర్వాహకులు అయితే చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఉదయాన్నే పూజలు ప్రారంభిస్తాము, మధ్యాహ్నము రాత్రి కూడా ఇక్కడ పూజారి గారు కూడా ఉంటారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ప్రతి ఏటా ఏవైతే పండుగలు వస్తాయో ఆ పండుగలన్నింటినీ కూడా అమ్మవారి ఆధ్వర్యంలో జరుపుకోవడం అనేది జరుగుతుందని చెప్పేసి కాలనివాసులు చెప్తున్నారు. అదేవిధంగా ఆడవారు కూడా పెద్ద మొత్తంలో ఇక్కడికి వచ్చేసి వాళ్ళు మొక్కులు తీర్చుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కోరుకున్న వారికి కొంగు బంగారంగా అమ్మవారి యొక్క ఇలవేల్పు అయితే ఇక్కడ ఉందని చెప్పేసి ఈ కాలనివాసులు ఆలయ నిర్వాహక కమిటీ వాళ్ళైతే చెప్తున్నారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే. ఎప్పుడైతే ఈ సంతోష్ మాత మనకు వెలిసిందో అప్పటి నుంచి ఈ మాత దగ్గర సంతానం కలగని వారు సంతానం కోరుతూ ఆ యొక్క సంతానం కలిగిన వారికి సంతోషి మాత అని పేరు పెట్టి కూడా ఇక్కడ పుట్టు ఎంటికలు కూడా తీయడం జరిగింది. మా యొక్క వంశంలోనే మా చిన్నమ్మ బిడ్డ అయిన కూతురికి కూడా సంతానం కలగకపోతే ఇక్కడ మొక్కుతే వాళ్ళ కూతురు కలిగితే సంతోష్ మాత అని పేరు పెట్టారు. వాళ్ళు ప్రతి మన పుట్టెంటుకలు ఇన్ని తీశారు. ప్రతి శుక్రవారం కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ పూజలు కూడా చేసుకుంటారు. కాబట్టి ఆ సంతోష్ మాత ప్రతి ఒక్కరికి కొంగు బంగారం అన్నయ్య అన్నట్టుగా సంతానం లేని వారికి కూడా సంతాన భాగ్యము, ప్రతి ఒక్కరికి సుఖ సంపదలు అందరికీ ఇచ్చే మహాతల్లి కొలువై ఇక్కడ మా యొక్క బైంసా కాదు యావత్తు ప్రతి ఇక్కడ ఉన్న భారతదేశాన్ని కావచ్చు, మా ముదల్తాలు కావచ్చు, మరియు అందరికీ మంచి సంతోషాన్ని ఇచ్చే సంతోష్ మాతగా ఈ యొక్క అమ్మవారు వెలుగొంది. కాబట్టి అందరికీ మంచి దీవెన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. సుమన్ టీవీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రస్తుతం మనము ఈ కన్యకా పరమేశ్వరులని అంటారు వీళ్ళని, వీళ్ళకు దేవి యొక్క పూజలు ముగిసిన తర్వాత వీళ్ళందరికీ చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్లకు ముందుగా భోజనాలను పెట్టిన తర్వాత మిగతా కాలనీ వాసులందరూ కూడా భోజనాలు చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఒక అమ్మవారికి ఇందులో ఇది ఒక ప్రత్యేకత అని చెప్పేసి ఇక్కడ పూజారులు మరియు కాలనీ వాసులు అయితే చెప్పడం జరిగింది. వీళ్ళు భుజించిన తర్వాతనే కాలనీ వాసులకు పెట్టడం అనేది దీని యొక్క ప్రత్యేకత అని చెప్తున్నారు.